హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలూరిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కళాయి పెట్టుకుని దానిలో 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఆయిల్ వేడెక్కకముందే వేసేసుకున్నాను పచ్చిమిర్చి. మీరు మాత్రం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని నీట్గా వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో రౌండ్ షేప్లో కట్ చేసిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అవి వేగిన తర్వాత అందులో 1 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా కలుపుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పది వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి వీటిని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇలా మెత్తగా పడిన తర్వాత అంతా రోట్లో వేసుకొని దంచుకోవాలి. నేను మిక్సీ యూజ్ చేయట్లేదు రోటి పచ్చడి కోసం. ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రోట్లోనే దంచుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరి పేస్ట్ లాగా పచ్చడి చేయకండి, కొంచెం రఫ్గా ఉండేటట్టు చూసుకోండి పచ్చడి. ఇందులో నేను దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకుంటున్నాను. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.